అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. కమనీయ విద్యదా కామధేనుభంగి కామితార్థంబుల కలుగజే జేయు. మనిషికి మంచి ప్రవర్తన ఉంటే చదువు వస్తుంది, విద్య వల్ల వివేకం వస్తుంది, విద్య వల్ల కావాల్సినవన్నీ కూడా వస్తాయి. మరి చదువుకున్న వాళ్ళ మధ్యలో గొప్పవాడుగా పూజింపబడతాడు. తర్వాత తల్లిదండ్రులు కానీ తను కానీ సంపాదించిన ఆస్తులు ఎవరైనా పంచుకొని వెళ్ళగలుగుతారు. కానీ విద్యను మాత్రం ఎవరు పంచుకోలేరు. విద్య ద్వారా వచ్చే డబ్బులు నీ చేతికే వస్తాయి కానీ నీ భార్య చేతికి కానీ నీ తల్లిదండ్రుల చేతికి కానీ నీ పిల్లల చేతికి కానీ రావు. చదువు ద్వారా విద్య ద్వారా వచ్చే ఆదాయం నీకే వస్తాయి. సరే, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అయితే అన్నదమ్ములు నలుగురు పంచుకుంటారు. కానీ నీకు విద్య ద్వారా వచ్చినటువంటిది ఎప్పుడూ కూడా ఎవరు పంచుకుంటానికి వీలు కాదు. పోనీ బాగా సంపాదించావు కదా అంటే తల్లిదండ్రులే కాదు, రాజులు కూడా పంచుకుంటానికి వీలు కాదు. ఇది కాదయా, ఎన్ని దేశాలకు వెళ్ళినా కూడా విద్య వల్ల ఏదో రకంగా సంపాదించుకొని బతకడానికి శక్తి వస్తుంది. రాజులకు అలవి కాదు. పోనీ ఈ విద్య వల్ల నీళ్లలో నానుతుందా? నానదు. దొంగతనం చేసేవాడికి దొంగకే ఉన్న స్వాధీనం అవుతుందా? ఈ విద్య కాదు. మరి ఈ విద్య ఎటువంటిది అంటే ఎప్పుడు కూడా జన్మాంతర సంస్కారం, పూర్వజన్మలో నీవు చేసుకున్న పుణ్యం వల్ల నీకు విద్య వివేకం, విద్యరీత్యా నీవు బతికి 10 మందిని బతికించేటువంటి పరిస్థితి రాజులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, పక్కవాళ్ళు, దొంగలు ఎవరు పంచుకుంటానికి పనికిరారు. అట్లా చేయలేరు. నీ విద్య ఎప్పుడు కూడా నీకే ఉపయోగపడుతుంది. నీ విద్య ద్వారా వచ్చింది నీవు సద్వినియోగం మంచిదానికి ఉపయోగిస్తే మళ్ళీ వచ్చే జన్మ మంచి ఉత్తమమైన జన్మ వస్తుంది. అదే కాదండి, విద్య వల్ల ఎటువంటి మూర్ఖుడికైనా సరే చెప్పి మంచిగా వాళ్ళని నీ వశం చేసుకోగలుగుతావు. నువ్వు మంచి చెబితే వాళ్ళకి మంచి మార్గం చూపించగలిగితే, అయ్యో అరే మనకు తెలియంది చెప్పాడురా, దీనివల్ల మనం బాగుపడ్డాం అని మీ మీద ఎప్పుడు కూడా మంచి విలువ ఉంటుంది. ఎన్ని దేశాలకు వెళ్ళినా ఈ విద్య వల్ల సహాయమై తల్లిదండ్రులు ఇంటికి వెళ్తే తల్లి ఎట్లా అన్నం పెడుతుందో ఆ విధంగా విద్య అన్నం పెడుతుంది. నీళ్ళల్లో నీళ్ళలో నానదు, దొంగల పాలు కాదు. నీవు చెప్పిన విద్య ద్వారా ఎంతోమంది నీకంటే ఎక్కువగా సంపాదించుకొని బతికి ఉన్నంతకాలం నీవు కనపడ్డప్పుడు నీకు ఎంతో గౌరవంగా నిన్ను పూజించి నీకు నమస్కారం చేస్తారు. అదే కాదు, నీ విద్య ద్వారా నీవు చెప్పేటువంటి మంచి శాశ్వతంగా ఉండిపోతుంది. అది ఎట్లా ఉంటుంది అంటే వాడి రామాయణం, భారతం, భాగవతం ఇట్లాంటివి ఉన్నాయి. విదుర నీతను ఉంది, మరి భర్తృహరి సుభాషితాలు ఉన్నాయి, మరి నరసింహ శతకం ఉంది. మనిషి ఎట్లా బతకాలి, ఎట్లా జీవించాలి, దీనివల్ల నీకేమిటి ప్రయోజనం అనేది తెలిసేది విద్య ద్వారానే తెలుస్తుంది. ఎంతోమంది ఎన్నో గ్రంథాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం రాశారు. ఇవాళ తెలుగు వస్తేనే ఆ పద్యాలు చదవటానికి నీకు అవకాశం ఉంది. కొన్ని పద్యాలు నేను చెబుతుంటాయా, ఆ పద్యాలు మళ్ళీ చెప్పండి, మేము వింటాం అని అడుగుతున్నారు. ఏమిటయా అంటే, ఒకప్పుడు హిట్లర్ యుద్ధం చేశాడు. ప్రపంచం మొత్తం తందే అనుకున్నాడు. ఎంతో జనాభా చచ్చిపోయినారు. చివరికి ఆయనకి విరక్తి కలిగింది. దీనివల్ల నాకు వచ్చింది ఏమిటి అని ఆలోచించాడు. చివరికి దీనివల్ల వచ్చింది ఏమీ లేదు, కొన్ని లక్షల జనాలని చంపాను, మహాపాపం చేశాను అనేటువంటి ఉద్దేశం హిట్లర్కి కలిగింది. వెళ్ళేటప్పుడు ఆ శవాన్ని తీసుకుని వెళ్తుంటే 2 చేతులు కూడా బయట పెట్టాడు. ఏమిటో అట్లా 2 చేతులు బయట పెట్టారు అంటే, ఇంత చేశాను, నేనేం తీసుకెళ్తాను ఏమీ లేదు, ఒట్టి చేతులతో వెళ్తున్నాను అని చెప్పాడు. దానికోసం హిట్లర్ ఆ విధంగా బయట చేతులు పెట్టాడు. ఎందుకంటే ఎంతోమంది స్వార్థంతో, అమాయకంతో
దేశం మొత్తం నాదే, ప్రపంచం మొత్తం నాదే, ఇక నన్ను మించిన వాడు లేడు, ఇదంతా నేను నా పిల్లలు నా కుటుంబం తినాలి అనుకొని యుద్ధంలో తన భార్య, తన పిల్లలు, తన రాజ్యం, తన ఐశ్వర్యం సర్వస్వం కోల్పోయి తన భార్యని శత్రురాజులకి ఒప్పచెప్పి వాళ్ళ చేత చంపబడి నరకం అనుభవించారు. అది విద్య కలిగినటువంటి వాళ్ళు అట్లాంటి పనులు చేయరు కదా. ఈ విద్య మీకు ఎంతో ఉపయోగపడుతుంది కదా. ఈ విద్య కనుకుంటే నీకు ఏ గ్రహాలు నిన్ను బాధించవు, ఏ గ్రహాల వల్ల సమస్య రాదు. ఎవడైనా దుర్మార్గుడికైనా మంచిగా చెప్పి వాళ్ళని మార్చగలిగిన శక్తి సామర్థ్యాలు నీకు వస్తాయి. స్వస్తి. 2025వ సంవత్సరం మే నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, మిగతా గ్రహాలు బాగాలేవు. నేను ఒక్కటే మాట చెబుతున్నాను, 25వ సంవత్సరంలో 9 గ్రహాల్లో 6 పాపగ్రహాల వల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. అందువల్ల ప్రతి రాశిలో కూడా ఇబ్బంది సమస్యలు బాగా కనపడుతున్నాయి. అందువల్ల ఏమవుతుంది, మీకు చాలా కష్టాలు, అనవసరమైన నష్టాలు కలగటానికి మీకు బాగా అవకాశం ఉంది. దీనివల్ల మీరు ఇబ్బందులు పడకుండా ఉండాలి అనేట్లయితే మీరు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఈ రాశి వాళ్ళు ఎప్పుడు బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమలకు వేయండి. ఈ వృశ్చిక రాశికి బాగా నష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి, సుఖాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. ఉన్న గ్రహాల్లో శుక్రుడు, బుధుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. ఈ రాశికి చెప్పడానికి మంచి అవకాశాలు ఎక్కడా ఏమీ కనపట్టలేదు. ఎందుకంటే ఎంత వెతికి చెబుదామన్నా కూడా ఏమీ కనపట్టలేదు. నా పద్ధతి ఏంటంటే ఉన్నదే చెబుతా, లేనిది మాత్రం చెప్పను. ఉన్నది చెబితే బాధపడతారు, దిగులు పడతారు, ముందుకు వెళ్ళలేకపోతారు అనేది కూడా సత్యమే కావచ్చు. కానీ అది చెప్పటం వల్ల జ్ఞానం గల వాళ్ళు జాగ్రత్త పడతారు, వాళ్ళ జాతకం చూపించుకుంటారు. వాళ్ళు తగిన పనులు చేసుకుంటే లాభం రాకపోయినా నష్టం రాకుండా నిలబడతారు. ఎందుకంటే ఇంత వివరంగా నేను చెప్పేది ఏంటంటే ఈ వృశ్చిక రాశికి పూర్తిగా బాగాలేదు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి రోజు కూడా మీ ఇష్టదైవాన్ని పూజించండి. తెల్లవారుజామున లేవండి, సూర్యుని చూసి సూర్య నమస్కారం చేయండి. ప్రతిరోజు కూడా దేవుడి దగ్గర దీపారాధన చేయండి. చీమల పుట్టలకి బియ్యము, బియ్యపు రవ్వ, పంచదార కలిపి వేయండి. ఇవన్నీ కాకుండా ఇంత కష్టాల్లో కొన్ని చెయ్యరాని పనులు చేస్తున్నారు. క్యారీ బ్యాగుల్లో కూరగాయల చిక్కులు ఇట్లాంటివన్నీ తుక్కు, ఇల్లు జిమ్మిన చెత్త అన్నీ కలిపి మూట కట్టి రోడ్డు మీద పడేస్తున్నారు. ఈ రోడ్డు మీద పడేస్తే ఆవులు వచ్చి కోరిక తింటున్నాయి. కూరగాయల చెక్కులు అయితే తినడానికి ఇష్టమైనవి కాబట్టి కొరుకుతాయి, దాంతోపాటు క్యారీ బ్యాగ్ కూడా నవిలి మింగుతున్నాయి. నవగ్రహ బాధలు, సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోండి. ఈ వృశ్చిక రాశికి పూర్తిగా బాగాలేదని చెప్పా. ఎందుకు చెప్పానో ఆలోచించండి. ఇప్పుడు గడపలోకి వచ్చి అడుక్కునేవాడు మాత్రం ఎవరు లేడు. గడప గడప తిరగరు. తిరిగితే వాకిట్లో వాచ్మెన్ ఉంటాడు, లోపలికి పోవటానికి వీల్లేదు. ఇంట్లో వాళ్ళు బయటికి రారా, అడుక్కునేవారికి ముష్టి పెట్టరు. గుళ్ళల్లో కూర్చుంటారు, బాగా సంపాదించుకుంటారు వాళ్ళు. నోరు లేని జీవరాశులు, ఆవులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. ఎవరన్నా పెడితేనే తింటాయి, అడగటం చేత కాదు. ఆవు మహాలక్ష్మి, గోవు మహాలక్ష్మి. ఆ గోవు మహాలక్ష్మి ఆమెను పూజించాలి, ఆమెకు ఆహారం పెట్టాలి అని మన హిందూ మతం చెబుతుంది, సనాతన మతం చెబుతున్న మాటలు ఇవి. మనం ఏం చేస్తున్నాం, తిన్న కూరగాయలు పాడబిడ మూట కట్టి రోడ్డు మీద పడేస్తాం, క్యారీ బ్యాగులో మూట కట్టి పడేస్తాం.
ఆ క్యారీ బ్యాగులో నుంచి ఆ కూరగాయలు ఆకుకూరలు కనపడతాయి. అవి తిందామని ఆశపడి నోటితో కొరుకుతుంది. ఒక ఆకుకూర దొరుకుతుంది, మొత్తం ఇది నవ్వులుతుంది. క్యారీ బ్యాగుతో సహా కడుపులో పోతుంది, అది పేగుల్లో పోతుంది, ఆవు చచ్చిపోతుంది. మరి గోవుని చంపడం మహాపాపం. ఇటువంటి మహాపాపం చేసేవారు మీకు ఏమన్నా అర్థమవుతుందా? తెలియదు. ఇంట్లో చెత్తంతా అడ్డం ఉంది, పారేసావు, కానీ ఆ ఆవు తిన్నది. నేను చాలాసార్లు చెబుతున్నా, ఏ అపార్ట్మెంట్ ముందు అయినా సరే మీకు వాచ్మ్యాన్ ఉంటాడు, దానికి ఒక తొట్టి పెట్టండి. తినటానికి పనికొచ్చే ఆకుకూరలు కానీ కూరగాయలు చెక్కులు కానీ ఏమైనా మీకు పనికిరానివి ఏమైనా ఉంటే కానీ అవన్నీ తీసుకు దాంట్లో వేయండి. ఆవులు వచ్చి తింటాయి, దానికి ఫలితం వస్తుంది. అట్లా కాకుండా ఇట్లా చేసినందువల్ల మీకు విపరీతమైన పాపం ఏర్పడి దానివల్ల తెలియనటువంటివి చేసి పాపం వల్ల నష్టపోతున్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకు ఉన్న సమస్య ఏమిటంటే ఆవుకు ఆహారం పెట్టండి. ఈ విధంగా చేయడం వల్ల సమస్త దోషాలు వస్తున్నాయి. ప్రతి వాళ్ళు గ్రహ దోషాలకు పూజలు చేయించుకుంటున్నారు. ఈ పాపాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రుని కానీ భార్యని కానీ, మన ఇంటి ముందు కుక్కకైనా సరే వాకిటి ముందు పడి ఉంటుంది, అంత అన్నం పెట్టండి. గడపలోకి వస్తుంది, ఆవుకి ఏదైనా ఆహారం పెట్టండి. ఇట్లాంటివి పెట్టకపోవటం వల్ల విపరీతమైన నష్టాలు వచ్చి విపరీతమైన కష్టాలు వచ్చి బాధలు పడుతున్నారు. ఈ బాధల నుండి విముక్తి పొందాలంటే వృద్ధుల్ని ఎప్పుడూ గౌరవించండి. మీ అత్తమామలు కాదు, మీ తల్లిదండ్రులు కాదు, బయట వాళ్ళైనా సరే వాళ్ళకి అంత చేతిలో పెట్టండి. వాళ్ళకు ఉన్నా కూడా తినమని అడగండి. అట్లా చేయండి. జీవరాశులు, నోరు లేని జీవరాశులకు ఆహారం పెట్టండి. మీ జాతకరీత్యా ఏముందో చూపించుకోండి. మీ జాతకరీత్యా ఫలితాన్ని పొందండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.